అండి. రవిచంద్రారెడ్డి గారు పాపము భయపడి ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్తారు చూడు అని చెప్పి ముందే ఆందోళనలో ఉండాడు. అంటే ఎందుకంటే మీకు వారికి కూడా తెలుసు అలవాటుగా ఇంతకు ముందు ఎప్పుడు ఒకటి రెండు చేస్తారు? డిబేట్లు అడిగిన ఎందుకంటే సాక్షి ప్రశ్నలకి ప్రింటింగ్ లో ఉన్న బుక్ తీసుకొచ్చి జవాబు అది చెప్పలేని మా పరిస్థితిలో మేనిఫెస్టోని ఉండరు, దబాయిస్తే మేము ఒప్పుకోం కదా. జవాబు రజత్ చెప్పలేరు రెడ్డి అని గారు చెప్పి ఒక్క తెలుసు నిమిషం. కనుక పేపర్లలో వచ్చిన కటింగ్స్ వేరు, దానిలో ఉన్న డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి ఓకే కదా. ఓకే నేను అది కూడా అడుగుతా. ఇప్పుడు మీ మేనిఫెస్టో మొత్తం నవరత్నాలు మీరు అప్డేట్ చేయడం కాదు, వాళ్ళే అప్డేట్ చేస్తున్నారు అంటారు. మీరు మీ నవరత్నాలే వాళ్ళు అప్డేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఓకే, దీపక్ రెడ్డి గారిని ఆన్సర్ చేయనిద్దాం. వి హావ్ టు బి వెరీ ఆబ్జెక్టివ్. రవిచంద్ర రెడ్డి గారు ఏం చెప్పినారో నేనేం చెప్పినాను అని కాదు, వాస్తవాలు ఏందో మనం మాట్లాడాలి. నాకు యాక్చువల్ గా డిబేట్స్ అంటే ఈ రోజుల్లో చాలా ఇష్టం. ఎందుకు అని అంటే, ముందు వైఎస్ఆర్ వాళ్ళకి మీరు మైక్ ఒక 5 నిమిషాలు ఇస్తే వాళ్ళు టకటక మాట్లాడేస్తారు, దాంతో అసత్యాలన్నీ మేము బయట పెట్టే అవకాశం మాకు వస్తుంది. అందుకని చాలా ఇష్టము. ఎందుకంటే ప్రజలకు కూడా మేము వాస్తవాలు తెలిపి వీళ్ళు చెప్పే అసత్యాలు తెలపాలని చెప్పి. ఈ రోజు మీరు చూస్తే డాక్టర్ సునీత గారు ఏమన్నారు, పక్కనే ఉండి సొంత కుటుంబమే ఇట్లా చేయగలుగుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. అది వైఎస్ఆర్ పార్టీలో ఉండే టాలెంట్. అంటే సొంత చెల్లెలు పక్కనే పెట్టుకునే వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు, ఆ విధంగా చెప్పేస్తారండి. రవిచంద్ర రెడ్డి గారి మాటలు నేను అనేక సార్లు విన్నాను. మేడం, ఇది మేనిఫెస్టో ఐటమా లేకపోతే ఏదైనా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్? రవి గారు నేను ఇది మేనిఫెస్టో ఐటమా? రవి గారు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు. మీరు నన్ను అడ్డుకోవడం దీపక్ రెడ్డి గారు ప్లీజ్. అదే, ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి. వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గుట్టు ఇప్పుతామో వాళ్ళు భయపడి అడ్డుకుంటారండి. అందుకని ఇది అందరికి ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ ట్రిక్. దయచేసి ఈ ట్రిక్ మళ్ళీ వాడొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఎంత తెలివిగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు డైవర్ట్ చేయాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని అంటే, మేము మేనిఫెస్టోలో ఏదో కొన్ని హామీలు ఇచ్చినాము అని అంటున్నారు. కానీ మేము క్లారిటీతో ఏం చేసామంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైం నుంచి ఏమేమి హామీలు ఇస్తా వచ్చినారు అని చెప్పి ఒక డీటెయిల్ బుక్ తయారు చేసామండి. సో మేనిఫెస్టో రిలేటెడ్ హామీలు ఏమి ఇచ్చినారు, పాదయాత్రలో ఏమి హామీలు ఇచ్చినారు, మళ్ళా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో ఏ జిల్లాలకు పోయినప్పుడు, నియోజకవర్గాలకు పోయినప్పుడు ఏమి హామీలు ఇచ్చినారు అన్నీ మేము తీసుకున్నాం. సో ఇవి తీసుకుంటే నాకు తెలుసు రవిచంద్ర రెడ్డి గారు వచ్చి ఇవన్నీ మీరు మీ టీడీపీ పార్టీ ఆఫీస్ లో రాసుకొని వచ్చినారు అంటారని చెప్పి మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో అలవాటు కనుక. దీపక్ రెడ్డి గారు పాయింట్ అది కాదు, ఫైనల్ గా ఎన్నికల మేనిఫెస్టో సమయంలో ఒక్క సెకండ్ ఇది క్లారిటీతో చెప్పాలి. అందుకని 730 హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఏ రోజు ఆ రోజు సాక్షి పేపర్ లో అన్నా, సాక్షి టీవీలో అన్నా వచ్చిన కట్టింగ్స్ క్లిప్పింగ్స్ మేము ప్రూఫ్ లాగా పెట్టుకొని ఇట్లా ఒక డీటెయిల్ బుక్ తయారు చేసామండి. సో ఇది మళ్ళీ వేరే ఛానల్స్ అని అంటే కూడా వాళ్ళు మేము అబద్ధం చెప్పినాము అని అంటారని చెప్పి పేపరు వాళ్ళ సాక్షి టీవీలో దీంతో 21 హామీలు నెరవేర్చలేదు. ఇంకొక అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఏంటి అని అంటే, వారు మేనిఫెస్టో రిలేటెడ్, వాళ్ళ నవరత్నాల రిలేటెడ్ బ్రేకప్ మీరు చూస్తే 199 హామీలు అండి. అంటే వాళ్ళు కుదిచి మళ్ళా ఏదో 9 అని అంటారు, కానీ దానికి సంబంధించిన హామీలు చూస్తే దాంతో కూడా 55% వాళ్ళు చేయలేదండి. ఎందుకు అని అంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే కదా మద్య నిషేధం వాళ్ళు చెప్పినారు. సో క్లియర్ కట్ ఈ విధంగా జాబ్ క్రియేషన్ ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళే రాస్తుంటారు. మీకు ఇవ్వనండి ఆ మేనిఫెస్టో. సో ఇంకొక పెద్ద అబద్ధం ఏంటంటే మేము మా మేనిఫెస్టో దాచిపెట్టినాము అని అంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను రూపా గారు, ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి ఇంటర్నెట్, టీడీపీ మేనిఫెస్టో కొట్టండి, ఒక్క సెకండ్ లో మీకు కనపడకపోతే ఐ విల్ రెస్ట్ మై కేస్. ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రాపర్ బుక్ ఉంది. ఈ విధంగా ఏ సాక్షి పేపర్ లో వచ్చిందో 2014 ఎన్నికల తర్వాత వెబ్సైట్ లోంచి మీ మేనిఫెస్టోని రిమూవ్ చేయడం అనేది నిజం కాదంటారా? మీరు ఇప్పుడు కొట్టండి అండి, టీడీపీ మేనిఫెస్టో ఏర్ కొట్టండి, ఒక్క సెకండ్ లో మా మేనిఫెస్టో రాకపోతే ఐ రెస్ట్ మై కేస్. ఓకే, ఓకే, I'll take సెకండ్ లో కాదు, ఒక్కసారి దీపక్